హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈ రోజు ప్రముఖ పత్రికలు ప్రచురించినటువంటి ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తల గురించి మనం చూస్తే, సెన్సెక్స్ రికార్డు పరుగు, మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు. 1986 జనవరిలో ఆరంభమైన సెన్సెక్స్ పయనం తొలుత నిదానంగా సాగిన ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా ఒడిదుడుకులకు లోనైన ఎప్పటికప్పుడు కొత్త మైలురాయిని అధిగమిస్తూ సాగుతోంది. ఇటీవల కాలంలో ఆకాశమే హద్దుగా రాణిస్తున్న ఈ సూచి బుధవారం 80,000 స్థాయిని అందుకుంది. ఆహార పట్టికలో కూడా చాలా గొప్ప స్థాయిని అందుకున్నాం మనం. ఆహార పట్టికలో హంగర్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం మొదటి స్థానంలో ఉంది. ఆకలి చావుల యొక్క స్థానంలో జీడిపి పెరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఆకలి చావులు కూడా పెరుగుతున్నాయి. కంపెనీలు మాత్రమే ఈరోజు బాగుపడుతున్నాయి, పెట్టుబడిదారీ వర్గం మాత్రమే ఈరోజు బాగుపడుతుంది తప్పించి పేదవాడు ఇంకా పేదవాడుగానే మారిపోతున్నాడు. మరి ఇంత స్థాయిలో ఈరోజు భారతదేశంలో జీడిపి పెరిగినప్పుడు మరి ఆకలి చావుల సంఖ్య ఎందుకు పెరుగుతా ఉంది, పేదరికం ఎందుకు పెరుగుతా ఉంది? దాని గురించి కూడా సమాధానం చెప్పాలి. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ. రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 55/29లోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. మరి ఆ జీవోల నెంబర్ల ప్రకారం మాత్రమే 1:50 నిష్పత్తిగా మరి అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు ప్రస్తుత ఇంటెలిజెన్స్ ఫోన్ పైన నిఘా. ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కూడా నిఘా పెట్టుడేంది? ఎవరు పెడతారు? చీఫ్ మినిస్టర్ గెట్స్ రిపోర్ట్స్. ఎవడేం చేస్తాడో నాకేం తెలుసు అని చెప్పాను అన్నాడు కేసీఆర్. ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా, ఆయన మీదనే నిఘా పెట్టిన తర్వాత ఎవరు చెప్తే పెడతారు మరి అది? అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైళ్ల సేకరణ. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో దర్యాప్తు అధికారుల వెల్లడి. ప్రభాకర్ రావు, శ్రవణ్ల పాస్పోర్టుల జప్తునకు ప్రతిపాదన. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కార్యక్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగం ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. రావు 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 ఎవరి రావులు మరి? ట్యాపింగ్ కు అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖే. హైకోర్టుకు నివేదించిన కేంద్రం. విచారణ 23కి వాయిదా. రాష్ట్ర పరిధిలోని ఫోన్ ఖాతాదారుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి వస్తే రాష్ట్ర హోంశాఖ తగిన అనుమతులను మంజూరు చేస్తుందని కేంద్రం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అంతే కదా మరి, కేంద్ర హోంశాఖ ఆదేశాలతోటి, ఇంటెలిజెన్స్ ఆదేశాలతోటే ఎవరైనా కూడా ప్రభుత్వం కొంతమంది మీద ఒక నిఘా పెడుతుంది, ఫోన్ ట్యాపింగ్లకు అనుమతిస్తుంది. మరి ఇక్కడ హోంశాఖ చొరవ లేనిది, ప్రభుత్వం యొక్క చొరవ లేనిది, కేసీఆర్ యొక్క చొరవ లేనిది, కేటీఆర్ యొక్క చొరవ లేనిది ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా. మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు, చిత్రంలో దీపాదాస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా. మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ. దగ్గుతే ఢిల్లీ, తుమ్మితే ఢిల్లీ, ప్రతిదానికి ఢిల్లీకి పోవుడే. మరి ఇక్కడ ఖమ్మం జిల్లా లోపల రైతు ఆత్మహత్య చేసుకుంటే మరి అధికారుల మీద చర్యలు తీసుకున్నది లేదు, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, కనీసం ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి బట్టి విక్రమార్క అక్కడికి పోయి తెలుసుకున్నది లేదు, మాట్లాడింది లేదు. మీరు అందరు పోయి ఢిల్లీలో అంటే మరి అక్కడికి ఎవరు పోవాలి? సీరియస్ అది ఇయ్యాల పోతాడా, నిన్న పోతాడా ఎంఆర్ఓ? చచ్చిపోయిన తర్వాత, వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయనకు విధులు గుర్తుకొచ్చినాయా? కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి. ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయింది. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలి. మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకుల, కార్యకర్తలతో కేసీఆర్. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి. కాంగ్రెస్ పాలనపై మాత్రమే కాదు సార్, మీ పాలనపై విరక్తి చెందే ప్రజలు కాంగ్రెస్ను నిలబెట్టి 10 సంవత్సరాలు మీ పాలనపై ప్రజలకు విరక్తి లేకపోతే, వ్యతిరేకత లేకపోతే ఈరోజు కాంగ్రెస్ ఎందుకు ఉండేది అక్కడ? ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి వార్తలు కనుక మనం చూస్తే, బదిలీలకు పచ్చజెండా. రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు, ఆప్షన్లు స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ. ఒక్క ఉద్యోగికి 5 ఆప్షన్లు. 6 ఏళ్ల తర్వాత బదిలీలు. ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పాయింట్లకు 80,000 నుంచి 1,00,000 మందికి స్థానచలనం. టీజీఓ, టీఎన్జీఓ హర్షం.
రాబడుల శాఖలు, పోలీసు, రవాణా, అటవీ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు. 21 నుంచి తిరిగి సాధారణ బదిలీలపై నిషేధం. రేపటి నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అతిపెద్ద స్థాయిలో మరి ఒక ఉద్యోగుల బదిలీ అనేది జరుగుతూ ఉంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ. సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఇప్పటిదాకా పురోగతి లేదని వ్యాఖ్య. తదుపరి విచారణకు 23కు వాయిదా. దశాబ్దం దాటినా తేలని డిశ్చార్జి పిటిషన్లు. అసలు విచారణ జరిగేది ఎప్పుడో? సుప్రీంకోర్టుకు తెలంగాణ సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఆదేశం ఇవ్వడం ఏమిటి? 10 సంవత్సరాలు ఏం చేసిరు? 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దర్యాప్తు జరుగుతూనే ఉంది కదా. అందుకే ఓడించారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ సభ నుంచి వాకౌట్ చేస్తూ వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే. 3వ సారి ఓడినా తీరు మారలేదు. అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు. మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. ప్రమాదకర సాంప్రదాయం అన్న ధన్ఖడ్, మోదీ అబద్ధాలు చెప్తున్నారన్న ఖర్గే. మణిపూర్ ఇష్యూ జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడి ఉంటే, ప్రధానమంత్రి గారు స్పందించి ఉంటే, మణిపూర్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఉంటే, పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆ విషయాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ఒక పరిష్కార మార్గం చూపించి ఉంటే, ఈరోజు ఇప్పటి వరకు నిన్న అక్కడికి సంబంధించి మణిపూర్కు సంబంధించినటువంటి ఎంపీ తన బాధను వ్యక్తం చేసుకుంటూ దాదాపు 60,000 మంది మణిపూర్ పౌరులు వాళ్ళ యొక్క కుటుంబాలను కోల్పోయారు, ఇండ్లను కోల్పోయారు, నిర్వాసితులు అయిపోయారు. విపరీతమైనటువంటి పరిస్థితి అక్కడ తాండవం చేస్తూ ఉందని చెప్పి తన యొక్క ఆవేదనను వెలిపించుకుంటా ఉంటే, దాని పరిష్కార మార్గం చూపించే తన యొక్క సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. దాని గురించి కూడా మీరు స్పందించాలి కదా. భోలేబాబా పరార్, తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు. హత్రాస్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి. 80,000 మందికి అనుమతి వచ్చింది. 2.5 లక్షల మంది. బాబా వాహన టైర ధూళి కోసం పలువురు యత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట, పెను విషాదం. రిటైర్డ్ జడ్జితో విచారణ, కుట్ర కోణం పైన దర్యాప్తు. యోగి జగమే మాయా మిథ్యాని నిత్యం ప్రవచనాలు బోధించే బోలేబాబా మంగళవారం నాటి హత్రాస్ దుర్ఘటన అనంతరం ఎవరికీ కనపడకుండా మాయమయ్యారు. తనను తాను అపర భగవంతుడిగా అభివర్ణించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో నిత్యం భక్త జనానికి దర్శనమిచ్చే ఆయన బుధవారం ఉదయం పత్తా లేకుండా పారిపోవడం. మరి 116 మంది కంటే ఎక్కువ మంది మరి చచ్చిపోయినప్పుడు, ప్రాణాలు కోల్పోయినప్పుడు, అది వాడి వల్ల జరిగినప్పుడు పరారుగా ఏం చేస్తాడు? అలాంటి వాళ్ళు తప్పులు చేస్తారు, పరారు అవుతారు. ఇక్కడ నమ్మి మోసపోయేది అమాయకులు, ప్రజలు. ఎన్నో సందర్భాలల్లో పుట్టపర్తి సాయిబాబా దగ్గర నుంచి, కల్కి భగవాన్ దగ్గర నుంచి, అంత ఆశారాం బాపు లాంటి వ్యక్తులు, ఇలాంటి దొంగ బాబాలు చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిజస్వరూపాలు అనేటివి నిత్యానంద స్వామి అయితే కండ్ల ముంగట కనబడ్డది కదా ప్రతి ఒక్కరికి. అందరు అట్లే ఉంటారా అంటే, నీకు 100-200 మంది నుంచి 1000 మంది దాకా పోగేసుకొని రకరకాల విలాసవంతమైనటువంటి భవనాలలో గడుపుకుంటా విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆచరించే ప్రతి ఒక్కడు కూడా దొంగ బాబానే. దుఃఖేషు ద్విగ్రమణ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్మృత ధీర్మునిరుజ్యతే అని చెప్పి సాక్షాత్తు భగవద్గీతలోనే ఉంది కదా. 132 సీట్ల బస్సు, విమానం తరహాలో సీట్లు, బస్ హోస్టెస్ సేవలు కూడా. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ, కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం. పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. చాలా ప్రాంతాల లోపట బస్సులు కాదు, రోడ్లు లేవు. నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, చాలా ప్రాంతాల లోపట బస్సులు కాదు, రోడ్లు లేవు. ముందు వాటి సంగతి చూడాలి నితిన్ గడ్కరీ గారు. రోడ్లు లేవు అని చెప్పి బస్సులు వస్తలేవు, బస్సులు రాకపోతే పిల్లలు చదువుకుంటలేరు. జైలు నుంచి జనజీవనంలోకి రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష పొందిన 213 మంది ఖైదీల విడుదల. చెర్లపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటకు. 70 మందికి పెట్రోల్ బంకుల్లో కొలువు. 2 రాష్ట్ర అతిథి గృహాలు, ఒకటి బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో 7 కోట్లతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మరొకటి నిర్మాణం. సెక్యూరిటీ భవనానికి 3.3 కోట్లతో మరమ్మతులు. సీఎం క్యాంప్ ఆఫీసుపై కొరవడినటువంటి స్పష్టత. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం. మరి డబుల్ బెడ్రూమ్ల యొక్క ఆ పనులు ఎప్పుడు ప్రారంభం చేస్తారో దాని గురించి కూడా ఒక ప్రకటన చేయాలి. ఇదే ఆంధ్రజ్యోతిల, ఇదే బ్యానర్ ఐటెంలా ప్రకటన చేయాలి.
ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ప్రకటన చేయాలి. మరి ఎప్పుడు నిర్మిస్తారో మరి, ఎందుకంటే అవి కూడా స్కామ్ జరిగింది, వాటిల్లో కూడా ప్రజలను మోసం చేసిరు అని చెప్పి మీరు ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసుకున్నారు. కాబట్టి దాని గురించి కూడా సమాధానం ఇవ్వాలి. మీకు గెస్ట్ హౌస్లకు ఏం తక్కువైనాయండి హైదరాబాద్ లోపట? 100 ఎకరాలలో హైకోర్టు కావాలి, 100 కోట్లు దానికోసం ఖర్చు పెట్టాలి. మళ్ళీ కేసీఆర్ అక్కడ సెక్రటేరియట్ కడితే ఇది ఇంత పెద్దది అవసరమా అని చెప్పి కేసీఆర్ను మళ్ళీ అక్కడ విమర్శించాలి. మీరు చేస్తేనేమో సంసారం అవుతుంది, మంది చేస్తేనేమో వ్యభిచారం అవుతుందా? తెరలైపోతున్న తెలంగాణ. బుధవారం ఎర్రబరిలో తన నివాసంలో జరిగిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్త సెల్ఫీ. కార్యకర్త కాదు, కనీసం మంత్రులకు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆ యొక్క ప్రగతి భవన్లకు పోయే అవకాశం కూడా లేదు, అక్కడ కూడా పర్మిషన్ లేదు వాళ్ళకు. ప్రజల మీద ఇదే ప్రేమ, ప్రజల మీద ఇదే బాధ్యత, తెలంగాణ తెరలైపోతుందన్నటువంటి ఇదే ఆవేదన. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రజలతో కలిసి ఉంటే, అధికారులతోటి కలిసి ఉంటే, ఎమ్మెల్యేలతోటి కలిసి ఉంటే, మంత్రులను కూడా దగ్గర రానిచ్చి ఉంటే ఈరోజు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మీ యొక్క ఏకపక్ష ధోరణి, మీ యొక్క నియంతృత్వ ధోరణి మాత్రమే ఈరోజు, మీ అహంకార ధోరణి మాత్రమే ఈరోజు మీరు గద్దె దిగడానికి కారణమైంది. మీ అహంకారమే మిమ్మల్ని ఆ కుర్చీ నుంచి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుండబెట్టింది. విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్లో 1 టౌన్లో ఎఫ్ఐఆర్. ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కాంగ్రెస్ కేసు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాపాలన? కేటీఆర్ హరీష్ ఫైర్. మీరేం చేశారు మరి? మీరు అలుముకున్నారా, దగ్గర తీసుకున్నారా? ప్రశ్నిస్తే కిడ్నాపులు చేయించారు కదా అంటే పోలీసులతో డైరెక్ట్ జర్నలిస్టులను. అది అరెస్ట్ అంటారా? లైవ్ రికార్డ్ అయింది అక్కడ. ఎవరు తక్కువ లేరు, అందుకే రాజ్యాన్ని పులితోటి పోల్చిరు. ముఖ్యమంత్రి రేవంత్ కు ముక్కుతాడు. కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ ఎంపిక వాయిదా. అధిష్టానం వద్ద మాట నెగ్గించుకున్న సీనియర్లు. రాజగోపాల్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? అట్లయితే నా భార్యకు కూడా ఇవ్వాలి. ఉత్తమ్. ప్రేమ్ సాగర్ కాకుండా వివేక్ పదవ. భట్టి. దానంను కేబినెట్ లో ఎట్లా తీసుకుంటారు? సీనియర్లను డమ్మీ చేసి సీతక్కకు హోంశాఖ. ఢిల్లీలో నిలదీసిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఆ వాదనతో ఏకీభవించిన హైకమాండ్ పెద్దలు. నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఎన్నికల ముందు కొట్టుకున్నారు. ఎన్నికల తర్వాత నాకు మంత్రి పదవి అని చెప్పి ఢిల్లీలకు పోయి కొట్టుకున్నారు. ఇట్లా 5 సంవత్సరాలు ఇట్లే మీరు దన్నుకొని ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏడబోతాయి? మీరు ఇచ్చినటువంటి హామీలను ఎవరు నెరవేర్చాలి? ఇట్లాంటి రైతుకు సంబంధించినటువంటి సంఘటనలు జరిగితే మరి పోయి ఎవరు పరామర్శించాలి? ఎవరు దాని గురించి అరుసుకోవాలి? రాష్ట్రంలో ఇంతవరకు విద్యా వ్యవస్థ మీద కావచ్చు, వైద్య వ్యవస్థ మీద కావచ్చు, ఇంతవరకు ఒక ప్రకటన చేసింది లేదు. నిరుద్యోగం గురించి ఒక క్లారిటీ ఇచ్చింది లేదు. మీరు ఏ ఆరోపణలు అయితే కేసీఆర్ గారి మీద చేశారో, గత ప్రభుత్వం మీద చేశారో, దాని గురించి కూడా ఒక ఫైనల్ డెసిషన్కి వస్తాను, ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అన్న దానికి కూడా ఒక క్లారిటీ లేదు. ఎట్లా మరి? మీరే ముందుగా అనుకోబడుతుంది. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.